దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మరి ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. కంచికచర్ల హెర్మోన్ మినిస్ట్రీస్ దైవజనులు మరి రోషం కలిగినటువంటి సేవకులు పాస్టర్ నెహెమ్యా గారి కుమారులకు ప్రభు అప్పగించబడినటువంటి కంచికచర్ల హెర్మోన్ మినిస్ట్రీలో మరి సిస్టర్ శాలిని, పాత పేరు సిస్టర్ శాలిని, 2025 సంవత్సరం జూలై 21వ తేదీ ఈ హెర్మోన్ మినిస్ట్రీ ద్వారా బైబిల్ సెమినార్స్ ప్రారంభించబడినాయి. మరి ఆ రోజు ఈ బైబిల్ సెమినార్లో జాయిన్ అయినటువంటి శాలిని కృపగలిగిన దేవుడు జ్ఞాపకము చేసుకుంటూ వచ్చారు. మరి విషయం ఏమిటంటే ఈరోజు 2025వ సంవత్సరం ఆగస్టు నెల 31వ తేదీ, ఈ ఆగస్టు నెల చివరి రోజు 31వ తేదీ పునరుద్ధాన దినం, ఆదివారం రోజున కంచికచర్ల హెర్మోన్ మినిస్ట్రీస్ సంఘ కాపురి అయినటువంటి అన్న విజయ్ కుమార్ గారు, దేవుని సేవకులు దైవజనులు విజయ్ కుమార్ గారు శాలినికి బాప్తిస్మం ఇవ్వటం జరిగింది. ఈ రోజున నీ పేరేం పేరమ్మా? బాప్తిస్మంలో నీ పేరేం పేరు? షారోను గ్రేస్గా కృపగలిగిన దేవుడు దైవజనుల ద్వారా నామకరణం చేయటం జరిగింది. మరి సిస్టరు షారోను గ్రేస్ కొరకు దయచేసి మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఆమె జీవితంలో ఏమి చేయనై ఉన్నారో తెలియదు. దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేద్దాం. ఈరోజు ఆమె స్పిరిచువల్ మొదటి సంవత్సరము, ఈ మొదటి పుట్టినరోజు సందర్భంగా దయగలిగిన దేవుడు ప్రభు మాట్లాడుతున్నారు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనములో, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తాను అని ప్రభువారు హెబ్రీ పత్రిక 6:14లో చెప్పారు. అట్టి రీతిగా కృపగలిగిన దేవుడు సహాయం చేయనుగాక. బైబిల్ సెమినారు చేసినప్పుడు క్లాసు తీసుకున్నటువంటి దేవుని పరిశుద్ధ మందిరం అండి. సిస్టర్స్ వీళ్ళందరూ కూడా, ఈ సిస్టర్ గారు దైవజనురాలు, సేవకురాలు, తమ్ముడు చక్రవర్తి ప్రతాప్ గారి యొక్క వైఫ్, సిస్టర్ గారి పేరు జస్టినా, క్షమించు తల్లి జస్టినా, రోషం కలిగినటువంటి ప్రార్థనా వీరురాలని విన్నాను కనుక సేవకురాలి కొరకు, వారి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. సిస్టర్ గారు మీ పేరు డెబోరా గారు, సేవకురాలేనా? మీరు కూడా తర్ఫీదులో ఉన్నారు. చెల్లెమో అమరావతి నుండి వచ్చారు. నీ పేరు తల్లి? ప్రణతి. చెల్లె కొరకు కూడా ప్రార్థన చేయండి. మా పెద్దక్క దైవజనులు రవి ఇస్సాక్ గారి విశ్వాసి, నీ పేరేదో ఉంది తల్లి? కృపా సాక్షి. వీళ్ళందరూ కూడా శాలినికి చాలా దగ్గరగా ఉన్నారు. ఇది బైబిల్ తర్ఫీదులో ట్రైనింగ్లో వారు ఇదే మందిరంలోనేనమ్మా? ఇదే మందిరంలో దేవుని వాక్యాలు ఉపదేశ క్రమమును నేర్చుకోవటం. మరి ఈ సెమినార్లో ఎన్నో విషయాలను దర్శన రూపకంగా ప్రార్థన పూర్వకంగా నేర్చుకోవడం జరిగింది కనుక ఈ విషయంలో శాలిని కొరకు ప్రార్థించేయండి. నీ పేరేం పేరమ్మా? ఏం చేయాలి నీకోసం? దేవునికి స్తోత్రం. ప్రభు కృప తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆగస్టు 31వ తేదీ 2025వ సంవత్సరం ఆదివారం రోజు కంచికచర్లలో దేవుని మందిరం హెర్మోన్ మినిస్ట్రీస్ కంచికచర్ల. ప్రైజ్ ది లార్డ్.